హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదైతే పార్ట్ 4 వీడియో అనమాట. పార్ట్ 3 వీడియో చూడడం వల్ల అయితే కింద లింక్ ఇచ్చాను, వెళ్ళి చూడండి. ఇదైతే అన్నదానం అయితే ఇక్కడ మాది అయిపోయింది. ఇక్కడ అన్నదానం టైమింగ్స్ మార్నింగ్ 10 to ఈవినింగ్ 6 వరకే. ఇంకా తర్వాతకి ఈ నుంచి ఒక హాఫ్ అన్ అవర్లో మనకి సీతమ్మ నారా చీరలు అయితే వస్తుంది మినీ అరుణాచలం నుండి. ఇదైతే ఎంట్రింగ్స్ అనమాట, ఆర్చ్. ఈ దారిలోనే మనకి పర్ణశాల రూట్ కూడా ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే తర్వాతకి రోడ్స్ అయితే కొంచెం బాగాలేవు, అక్కడక్కడ చూసుకొని వెళ్ళండి. ఇంకా తర్వాతకి అయితే ఇదైతే సీతమ్మ నారా చీరలు పోయే రూట్ అనమాట. మనకి చాలా బాగా అనిపించింది, చుట్టూ పొలాలు మధ్యలో రోడ్డు, అక్కడక్కడ చెట్లు, చాలా బాగుంది లొకేషన్ అయితే. ఇంకా తర్వాతకి అయితే సీతమ్మ నారా చీరల దగ్గర ఫొటోస్ వీడియోస్ అసలు తీయనీయట్లేదు, కానీ నేనైతే తీసిన కొంచెం అట్లా క్లిప్స్, చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసిన. ఇదైతే పార్కింగ్ ఏరియా, ఇదైతే ఎంట్రింగ్స్ అనమాట సీతమ్మ నారా చీరల దగ్గర. ఈ వాటర్లోనే సీతమ్మ ఒక 5 days స్నానం చేసుకునేది. ఆ 5 days స్నానం చేసుకున్నప్పుడు ఇక్కడ ఆ బండ మీద సీతమ్మ ఆరబెట్టుకున్న చీరల్ని ఇంకా అది రాయిలా అట్లా అచ్చుపడిపోయింది. సో దానికి సీతమ్మ నారా చీరలు అంటారు. ఇంకా తర్వాతకి అయితే ఇక్కడ రాముని పాదం అడుగు కూడా ఉంది, మనకి చూపిస్తున్నారు. ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేయించుకోవాలి అనుకున్న వాళ్ళైతే ఎక్స్ప్లెయిన్ చేయించుకోండి, ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తున్నారు అక్కడ. ఇంకా చెట్టు దగ్గర అయితే మనకి పసుపు కుంకుమ రాయి కూడా ఫామ్ అయింది కూడా మనకి ఇస్తున్నారు అమౌంట్ ఇస్తే. ఇంకా తర్వాతకి ఆడ నుంచి చెట్టు కాడ సీతమ్మను రాముడు కూర్చున్న విగ్రహం కూడా ఉంది. ఒక ఆయన వచ్చింది కదా ఇంతకుముందుకు, ఆయన వీడియో తీయొద్దు అన్నాడు, కానీ నేనైనా తీసిన. చాలా బాగా అనిపించింది. తర్వాతకి అయితే మేము పర్ణశాలకు వెళ్ళినాం. పర్ణశాలలో కూడా గుడికి దర్శనం చేసుకున్నాం. చిన్నగా నేను అక్కడ ఫొటోస్ తీసిన, చాలా బాగుంది. మా జర్నీ అయితే చాలా బాగా అనిపించింది. ఇక్కడ నుండి అయితే మేము భద్రాచలం వెళ్ళినాం అనమాట. భద్రాచలం ట్రిప్ అయితే ఎండ్ అయిపోయింది. ఇంకా లగేజ్ తీసుకొని మేమైతే బస్ స్టాండ్కి వెళ్ళినాం. ఆడ నుంచి మేము ఎక్కడికి వెళ్ళినామంటే విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్కి అయితే వెళ్ళినాం. ఆ వీడియో నెక్స్ట్ రాబోతుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.